చేస్తావురా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. ఏషియా కప్ 2025 ఛాంపియన్స్ టీమ్ ఇండియా, వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ ఇన్నింగ్స్. ఏషియా కప్ ఫైనల్ ఎలా ఉండాలో అలా ఉంది. ఫుల్ ఆఫ్ టెన్స్, పైసా వసూలు మ్యాచ్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ 10 ఓవర్స్కి 87 ఫర్ ది లాస్ ఆఫ్ 1 వికెట్. వాళ్ళు ఒకనొక స్టేజ్లో రన్ రేట్ 10తో 200 కొడతారేమో అనిపించింది. కానీ ఇండియన్ టీం తర్వాత 9 ఓవర్స్కి 9 వికెట్స్ తీసుకున్నారు. పాకిస్తాన్ మరొకసారి ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ కనిపించింది. వాళ్ళు పిట్టెల్లా రాలిపోయారు. వాట్ ఏ కమ్బ్యాక్ బై ఇండియన్ స్పిన్నర్స్. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ కంప్లీట్గా టర్న్ చేశారు ఇండియా వైపు. ఇండియాకి కావాల్సింది 145 స్లో స్టడీగా ఆడవలసింది ఇండియా. బట్ అటాకింగ్ గేమ్ ఆడదామని స్టార్ట్ చేసింది. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. ఇండియా ఒక స్టేజ్లో 3 వికెట్స్ 3 ఓవర్స్కి. కానీ అప్పుడు వచ్చాడు తిలక్ వర్మ. వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ ఇన్నింగ్స్. హెడ్స్ ఆఫ్ తిలక్ వర్మ. 53 బాల్స్ 69 రన్స్. మోస్ట్ మెచ్యూర్ కామ్ కూల్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు తిలక్ వర్మది. తిలక్ వర్మ ఆడిన విధానం, ఆ స్టేజ్లో ఒకవేళ అవుట్ అయితే ఇండియా కామిన్ బిగ్ ట్రబుల్. తిలక్ వర్మ ఇన్నింగ్స్ వల్ల ఇండియా గెలిచిందని చెప్పొచ్చు. అలాగే ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత మోషిన్ ఏసీసీ ప్రెసిడెంట్ నుంచి టైటిల్ తీసుకోవడానికి వాళ్ళు నిరాకరించారు. ఇది మన లాస్ట్ పంచ్ వాళ్ళకి. అలాగే ఈ ఏషియా కప్ 2025 టైటిల్ విన్నింగ్తో ఇండియా ఏషియా కప్లో 9th టైం టైటిల్ గెలిచాము. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నిన్న సెప్టెంబర్ 28 దుబాయ్లో ఫైనల్ జరిగింది. ఇండియా లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళారు. 5 వికెట్స్ గెలిచారు ఫైనల్. అలాగే సేమ్ డే సెప్టెంబర్ 28 2018లో ఓడిఐ ఫార్మాట్తో ఇండియా బంగ్లాదేశ్ ఫైనల్ ఇక్కడే దుబాయ్లో జరిగింది. మనము అప్పుడు లాస్ట్ వరకు జరిగింది మ్యాచ్. అప్పుడు కూడా 3 వికెట్స్తో గెలిచారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, కోఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు. అలాగే ఏషియా కప్ టైటిల్ విన్నింగ్ ఇండియాకి కంగ్రాట్స్ చెప్తూ ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.